హలో అండి, అందరికీ నమస్తే. మనం నవనరసింహుల గురించి తెలుసుకున్నాం కాబట్టి పార్ట్ 3కి మనం స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం జ్వాలా నరసింహ గురించి, ఉగ్ర నరసింహ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గ్రీన్ కలర్లో రౌండప్ చేయబడిన వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మనకి మాలోల నరసింహ. మాలోల నరసింహ అంటే లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహ అని అర్థం. మా అంటే లక్ష్మిగా, లో అంటే ప్రియుడుగా అని అర్థం అంట. సో ఇది మెయిన్ ఉగ్ర నరసింహ టెంపుల్, మెయిన్ టెంపుల్ ఏదైందో అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. స్వామి లోపల ఈ విధంగా ఉంటారు. మాలోల నరసింహ అంటే లక్ష్మీ సమేతంగా మనకి ఈ మాలోల నరసింహ అయితే మనకు దర్శనం ఇస్తారనమాట. 4వ వారు వచ్చేసి క్రోధ నరసింహ అంటే వరాహ నరసింహ. వరాహ రూపంలో మనకు దర్శనం ఇస్తాడు. వేదాలని దొంగలించి భూదేవిని ఎత్తుకొని వెళ్ళిన సోమకాసురుడు అతన్ని అపహరించి వధించి ఇక్కడ వెలిచినాడు మనకి. సో ఇక్కడ ఒరిజినల్కి మనకి ఈ పక్క మనం చూసుకోవచ్చు ఎలా ఉంటాడో అనేది విగ్రహం బాగా అబ్జర్వ్ చేస్తే. అదేవిధంగా రాహుగ్రహ దోషాలు ఏదైతే ఉంటే ఇతన్ని దర్శించుకుంటే మనకి వెళ్తాయన్నమాట. మీరు మహా అవతార్ సినిమా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక కాన్సెప్ట్. కొంచెం డీప్గా ఆలోచిస్తే సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని తర్వాత అక్కడే ఆలయంలోనే మనకు ఈ నరసింహ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. సో అదేవిధంగా ఇది బయట నుంచి చూస్తే ఈ క్రోధ నరసింహ ఆలయం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి జ్వాల నరసింహకి దారి ఉంటుంది. మాలోల నరసింహకి అయితే మొత్తం 1 కిలోమీటర్ కొండ పైకి వెళ్ళాలన్నమాట. ఇదో ఇక్కడ మీరు చూడొచ్చు యారో మార్క్ అనేది మాలోల నరసింహ స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళాలి. జ్వాల నరసింహకి అడవిలోకి 5 కిలోమీటర్స్ వెళ్ళాలి, డీప్ అడవిలోకి. దాని తర్వాత క్రోధ నరసింహ, వరాహ నరసింహ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. అలానే మనకి నెక్స్ట్ కారంజ నరసింహ. ఈయన మనకి మెయిన్ ఉగ్ర నరసింహ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళే దారిలోనే ఉంటాడు. ఈయన కారంజ వృక్షం కింద ఉంటాడు కాబట్టి మనకి చంద్రగ్రహ దోషాలు ఏదన్నా ఉంటే మనకి తొలగిపోతాయి. ఆయన గర్భగుడిలో ఈ విధంగా అయితే మనకు ఉంటాడు. కారంజ వృక్షం కింద పద్మాసం వేసుకొని ఉంటాడు. ఈయన వెనకాల భాగం ఏదైతే ఉంటుందో చాలా సూపర్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కనపచ్చే విధంగా టెంపుల్ ఉంటుంది. సో మొత్తం గ్రీనరీ అండ్ వెనకాల పెద్ద కొండ, అది కూడా పచ్చని కొండతో ఉంటుంది. సో ఈయనని మనం కారంజ నరసింహ అంటాం, ఎందుకంటే కారంజ వృక్షం కింద పద్మాసనం వేసుకొని కూర్చోంటాడు కాబట్టి. సో ఇది వెళ్ళేటప్పుడే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ భార్గవ నరసింహ. ఈ భార్గవ నరసింహ ఏంటంటే అక్షయ తీర్థ అనే ఒక తీర్థం దగ్గర తపస్సు చేస్తారు నరసింహస్వామి కోసం. ఆయన నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన అవతారం మీదుగా ఈయనకి దర్శనం ఇస్తారనమాట. ఈయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అంత కొండలు, లోయలు ఉంటుంది. అంత ఈజీగా అయితే మనం ఇతన్ని ఈ భార్గవ నరసింహానికి కూడా మనం చేరుకోలేము. వెళ్ళే దారుల్లో ఇది ఈ విధంగా సీతాకోక చిలుకలు, లోయలు, కొంచెం అడవి ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఈ భార్గవ నరసింహ కూడా మనం కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. ఏటవాలుగా ఉన్న కొండ ఏదైతే ఉందో ఆ కొండ పైన ఈయన టెంపుల్ అయితే మనకు ఉంటుంది. సో మనం చూడవచ్చు ఇదే టెంపుల్ అనమాట. ఇదో ఇక్కడ స్టెప్స్ అనమాట. స్టెప్స్ కూడా చాలానే ఉంటాయి. కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళు ఎక్కడం ఇబ్బంది. సో ఇంత ఎత్తున మనకి ఆ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇది అక్షయ తీర్థం అనమాట. సో ఆ పరశురాముడు అక్షయ తీర్థం పక్కనే ఆయన తపస్సు చేశాడు కాబట్టి ఈ నీళ్ళు కొంచెం చల్లుకుంటే మంచిది అనేది చెప్తారు. సో ఇది కూడా డీప్ ఫారెస్ట్లో ఈ టెంపుల్ ఈ అక్షయ తృతీయ ఉంటుంది. గర్భగుడిలో ఏ విధంగా అయితే ఉంటాడో స్వామి, అదేవిధంగా ఇక్కడ ఉన్నాడు, మీరు దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 నవనరసింహుల్లో మనకు మిగిలిపోయి ఉంటారు. అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you for watching.